నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయ ఆరోపణలు డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని టీడీపీ నేతలు బాపుల్లా మిద్దె హుసేని, జిల్లాల శ్రీరాములు, డాక్టర్ బాలస్వామి అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించి కూటమికి స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ నాయకత్వంలో నంద్యాలలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, గతంలో నిర్లక్ష్యానికి గురైన పలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి టీడీపీ లక్ష్యమని, రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మద్దతు కూటమికే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. నంద్యాల నియోజకవర్గంలో వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎండుకాట వేయడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏదైతే మాజీ శాసనసభ సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, నంద్యాల శాసనసభ సభ్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని, ఇది లాస్ట్ ఎన్నిక, అందుకనే నిన్ను గెలిపించారు, నువ్వు నంద్యాలలో ఏం అభివృద్ధి చేస్తావని చెప్పి మాట్లాడడం జరిగింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సూటిగా మాట్లాడదలుచుకుంది. ఆయన రాజకీయ వయసు ఉన్నది, ఆయన అనుభవంతో ఉన్నది నీ వయసు. గుర్తుపెట్టుకో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఆయన రాజకీయవంతం ఉన్నది నీ వయసు. ఆయన నంద్యాల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినాడు, అభివృద్ధి చేసినందుకే ఆయన 4 సార్లు గతంలో ఎమ్మెల్యే గెలిచినాడు. మళ్ళా తర్వాత 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దాదాపు 19 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. నువ్వేమంటే జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టినప్పుడు టికెట్ మన జోలో ఉంది, మెజార్టీ ఒక్కటే మనకు ముఖ్యమంటే మెజార్టీ వా టికెట్ వా ఎందుకు పోయింది? నంద్యాల నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి పోయింది. స్వయానా నేనే నంద్యాల ఆవాస్ కమిటీ అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు మీ నాయన పేరు ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి ఏదైతే శిల్పా నగర్ ఇచ్చినాడో, శిల్పా వాసవి నగర్ అన్న, దాదాపు 4,500 కుటుంబాలకు జీవనం కొనసాగిస్తా ఉన్నాయి. వాళ్ళకి పోవడానికి రోడ్డు లేదు, దయచేసి దాన్ని అభివృద్ధి చేయండి. పెద్ద ఆయన పేరు ఉంది శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు అని చెప్తే 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు? ఒక మురికి కాలం కూడా వేయలేకపోయినాం. ఈ రోజున కరెక్ట్ ఒక వారం రోజులు టైం తీసుకో. మొన్ననే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు శిల్పా వాసవి నగర్కి దాదాపు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేస్తా ఉన్నాడు, ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందని చూపిస్తాం. మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు, చేతల్లో చేసి చూపించే వాళ్ళం. చేతగానే మాటలు మాట్లాడతా ఏమన్నా బఫ్ఫున్ గలని తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందర కూర్చోబెట్టి బుజ్జి ఆ పిల్లల గురించి ఏం మాట్లాడిస్తావు? కూరగాయలు, వాడు కూరగాయలు మొత్తం నువ్వు తీసుకొచ్చినావా? వాళ్ళ నాయన చరిత్ర తెలుసునా నీకు? బుజ్జి చరిత్ర తెలుసునా? తొందరపడి మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం కారణం అనే వ్యక్తికి తగదు. నీ చరిత్ర ఏందో నాకు తెలుసు. నువ్వు యాడికి రమ్మంటే నేను వాడికి వస్తా, నీ చరిత్రలో చెప్పగలుగుతా. ఆడ ప్రెస్ మీట్లు ఎవడైతే కూర్చున్నాడో మన చరిత్రలో చెప్పగలుగుతా. వ్యక్తిగతంగా పోవడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మాట్లాడదలుచుకున్నా రాజకీయంగా మాట్లాడు. ఏమని మాట్లాడినాడు బుద్ధి అనే వ్యక్తి? నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారు, ఏం అభివృద్ధి చేస్తారని చెప్పినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. పలానా అభివృద్ధి చేసినాం, పలానా కట్టాము, నేను నంద్యాల నియోజకవర్గంలో మా నాయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, నేను ఒకసారి ఎమ్మెల్యే గెలిచినా, ఈ విధంగా అభివృద్ధి చేసినామని చెప్పు. అంతే తప్ప ఎవరిని బఫ్ఫును గలని కూర్చోబెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడము, నీకంటే 100 రెట్లు మాట్లాడగలుగుతాం. ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. వ్యక్తిగత విమర్శలు కాదు, రాజకీయంగా ఏం చేస్తారు. నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తానని మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఆయన శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజయ్ గారికి ఎందుకు వేయలేకపోయినారు రోడ్డు? ఈ రోజు చూడుకో, పద్మావతి నగర్ లో వర్షాకాలం వస్తే ఏ విధంగా నిలబడుతున్నాయి. ఈ పొద్దు చూడుకో పద్మావతి నగర్ రోడ్డు ఎట్టుందో. మళ్ళీ ఏమంటారు, ఫయాజ్ గారు వారం రోజులు, ఫిరోజ్ గారు వారం రోజులు. 24/7 నంద్యాల నియోజకవర్గంలో బల్ల గుద్ది చెప్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నష్టం కుటుంబం. ఫిరోజ్ గారు ఉంటారు, ఫయాజ్ గారు ఉంటారు, వాళ్ళిద్దరు పెద్ద ఆయన ఉంటాడు. నీకెందుకు ప్రశ్నపా? మీకు అంత డౌట్ ఉంటే రాత్రి 1 గంటకు కావచ్చు, 2 గంటలకు కావచ్చు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫిరోజ్ గారికి కానీ ఫయాజ్ గారికి కానీ ఫోన్ చేయమని చెప్పు. ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు స్పందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తా. నేను మాటలు కాదు, చేతులు చేసి చూపిస్తా. అటువంటి నాయకులను పట్టుకొని నోరు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తారా? నంద్యాల నియోజకవర్గంలో ఇంకా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇంకా పదవి కాలం ఉంది. మళ్ళా 2029 కూడా తెలుగుదేశం పార్టీ మీరు పార్టీ కాలం అంటున్నారు. రాదు, పొరపాటున కూడా
2029లో కూడా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎంతసేపు ఉన్న గులకరాళ్ళు వైఎస్ఆర్ విగ్రహాలు తీసుకోవడము, దాన్ని బట్టి ఈ డ్రామాలల్లా జనాలు కనుక్కొనే మీకు 11 సీట్లు ఇచ్చినారు. నేను రాబో కాలంలో 11 సీట్లు కూడా లేవు. మళ్ళీ ఏమంటావు, శిల్పా రవిచంద్ర రెడ్డి గారు లాస్ట్ ఎన్నిక, ఇంకా 10 ఏళ్ళు పెద్ద నంద్యాల ఎమ్మెల్యే ఉంటారు తిరిగి ఉంచి. నీకు ఓపుకుంటే 2020 తగులుకో పెద్ద ఆయన, 2029లో తగులుకోండి. మళ్ళా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్, 2029 కూడా ఆయనే పోటీ చేస్తాడు, నంద్యాల ఆయనే ఎమ్మెల్యే గెలుస్తాడు. మళ్ళీ నీకు శాఖ మైనార్టీ శాఖ ఏదో చూపిస్తాం. వైఎస్ఆర్ నాయకులు ఫరూక్ గారి మీద చేసినటువంటి విమర్శలకు గాను నిన్న మేము ప్రతి విమర్శ చేయడం కూడా జరిగింది. మా వాళ్ళల్లో ఎవరు కూడా మిమ్మల్ని క్షీణపరకంగా కానీ తీసివేసవేయడం కానీ, కేవలం అభివృద్ధి ఏ విధంగా చేసినామనే మాట చెప్పినామే తప్ప మీలాగా ఇష్టానుసారంగా జీతగాడు, పులివాడు, వారలబ్బాయి అనే దుస్సంప్రదాయాన్ని మేము పాటించలేదు. ముఖ్యంగా చెప్తున్నాను, బుజ్జి రాజేష్ వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయి, అతను వాళ్ళ ఫాదర్ కానీ ఆయన కానీ నేను కూడా కానీ దాదాపుగా 48 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఉన్నాను. అయితే నేను కూలివాడినే. నేను మీ దగ్గర ఈసా గారు అన్నీ చేసినారు పనులు, ఆయన కూడా ఒక కూలివాడేనా? ఇది పద్ధతి కాదు. అతడు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ని విధాలలో బాగున్నాడు. ఏం వేరే విధంగా మీలాగా మీ దగ్గర ఉన్నట్టు కొందరులాగా లోపల పనులు చేసే పద్ధతి అతని అబ్బాయి దగ్గర లేదు, బుజ్జి దగ్గర. తర్వాత మీరు మా పిల్లలను అంటే ఫయాజ్ని కానీ ఫిరోజ్ని కానీ వారాల అబ్బాయి అంటారు. అసలు మీకు సిగ్గు అనేది ఉందా? రాజకీయం అనేది మీకు తెలుసా? తండ్రి ఒక ఉన్నత పదవులు ఉన్నప్పుడు, ఆయన స్పాట్ లో నంద్యాల టౌన్ లో లేకపోయి నియోజకవర్గం లేనప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పని తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి, ఎప్పుడైతే ఎక్కడ సమస్య ఉండగానే వెంటనే వాళ్ళకు తెలియజేస్తే వెంటనే ఆ ప్రాంతానికి పోయి ఆ సమస్యను తీర్చే శక్తి సామర్థ్యాలు కలిగిన పిల్లలు ఇద్దరు. అది కూడా మీకు సిగ్గులేదా? మీరు ఎప్పుడో మిమ్మల్ని ఏదో సండే ఎమ్మెల్యే అంటే మేమల్లే సండే ఎమ్మెల్యే ఇప్పుడే దాదాపుగా మీరు 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళే మా సండే ఎమ్మెల్యే సండే వస్తాడు, సోమవారం వస్తాడు అన్నారు. అది మేము చెప్పినాం, మీ వాళ్ళు అన్నారు కాబట్టి మీరు సండే ఎమ్మెల్యే అనుకున్నాం. కాబట్టి ఈ రోజు కూడా మీరు సండే మండే వస్తున్నారు, మండే రాత్రి పోతున్నారు. సిగ్గు లేదా మీకు చెప్పడానికి పిల్లల గురించి? ఇంత నీతి నిజాయితీగా పనిచేసే మా నరసింహ కుటుంబంలో మీరు మాట్లాడతారా? మీకు అర్హత ఉందే? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ జి బాలస్వామి, న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తను. ఈరోజు మేము మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం 31/5/2026 తేదీన ఒక వైసీపీ కార్యకర్త చాకలి జమ్ములయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని స్వయంగా ఆయననే తలను తీసేయడం జరిగింది. ఆ సంఘటన నంద్యాల జిల్లాలో పట్టణంలో కలుషిత రాజకీయాలకు వైసీపీ నాంది పలుకుతుంది. ఈరోజు ఫరూక్ సార్ గారిని గురించి మీరు విమర్శిస్తున్నారు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా వైసీపీ నాయకులకు. ఫరూక్ సార్ గారికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, ఆయన ఫ్యాక్షన్ రహితుడు, స్వచ్ఛమైన నీతివంతమైన పాలన, ప్రజల కోసం నంద్యాల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక వైట్ పేపర్ అయినా. అదేవిధంగా హుషేనప్ప అంటే ఫరూక్ సార్ ఆత్మ, ఫరూక్ సార్ అంటే హుషేనప్ప ఆత్మ. హుషేనప్ప గారి కుమారుడు బుజ్జి రాజేష్ అలియాస్ బుజ్జి. ఈ రోజు ఆయనను మీరు పని మనిషి అంటున్నారు. ఒకవేళ ఈయన ఫరూక్ సార్కు వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, వారి కుమారుల్లో ఒక కుమారుడు, ఒకవేళ ఈయన పని మనిషి అయితే ఎమ్మెల్సీ ఈసాక్ భాష కూడా మీకు పని మనిషి అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఒప్పుకుంటారా? మీరు రాజకీయాలు చేయండి. అదే విధంగా ఈ రోజు శిల్ప కుటుంబం నుంచి దళిత సంఘాలు, దళిత నాయకులు ఎవరైతే మీడియా ముందు మీరు మాట్లాడుతున్నారో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2 సంవత్సరాలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచి ముసుగు తీయకపోతే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సారు
నడి సెంటర్ లో ఆ మహానుభావుడి విగ్రహం పెట్టిన చరిత్ర ఫరూక్ సాది. మీది నీచమైన చరిత్ర. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.